హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టులో ఉద్యోగాలకు సంబంధించి మరో నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఫ్రెండ్స్ మనకైతే నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి దీంట్లో వచ్చేసి శాలరీ అయితే 19,500 అయితే పర్ మంత్ అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా దీనికైతే అవసరం లేదు ఫ్రెండ్స్. మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ అయితే దీనికైతే అప్లికేషన్ చేసుకుని ఉద్యోగం అయితే పొందండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్ట్ మెదక్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టైపిస్ట్ పోస్టులకు సంబంధించి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ టైపిస్ట్ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, లేదా ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఏది ఉన్నా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలి. ఇది వచ్చేసి హయ్యర్ గ్రేడ్లో అయితే పాస్ అయిన పర్సన్స్ మాత్రం దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ దానికి సమానమైన ఎగ్జామినేషన్ పాస్ అయిన పర్సన్స్ దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ కంప్యూటర్కి సంబంధించి అయితే నాలెడ్జ్ ఉండాలి, లేదా కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్స్ మాత్రం దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 39 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మినిమం అయితే 18 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 1 జూలై 2024 కల్లా మినిమం 18, మ్యాక్సిమం 39 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే ఫ్రెండ్స్ మనకి 44 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టెస్ట్ ఇన్ టైప్ రైటింగ్ సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయిన పర్సన్స్కి ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓరల్ ఇంటర్వ్యూలో వచ్చేసి మిమ్మల్ని అయితే ఫైనల్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇలా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ ఫుల్ నేమ్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో మీ పేరు అలా అయితే ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. అన్ని క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ చేసుకొని వాళ్ళు మ్యారేజ్ అయి ఉంటే వాళ్ళ హస్బెండ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 4th పాయింట్ ఏజ్, మీ ఏజ్ ఎంత 1 జూలై 2024 కల్లా మీ ఏజ్ ఎంతనో ఆ ఏజ్ రాయాల్సి ఉంటుంది. 5th పాయింట్ వచ్చేసి మీ క్యాస్ట్ ఏంటిది అది రాయాల్సి ఉంటుంది. 6th పాయింట్ వచ్చేసి జెండర్, మీ జెండర్ ఏంటిదో అది రాయాలి. 7th పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నేషనాలిటీ, ఇండియన్ కాబట్టి ఇండియన్ అని రాసేయండి ఫ్రెండ్స్. 7th పాయింట్. నెక్స్ట్ 8th పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి రిలీజియన్, ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ అయితే రాసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th పాయింట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇందులో అకాడమిక్ సంబంధించి, టెక్నికల్కి సంబంధించి, అదర్ ఇఫ్ ఎనీ మీకు డిగ్రీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా రాసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది రాయండి, లేకపోతే వదిలేసేయండి, లేదంటే నో అని పెట్టేసేయండి, లేదంటే ఎన్ని నాట్ అప్లికేబుల్ అని పెట్టేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th పాయింట్ చూసుకుంటే లోకలా నాన్ లోకల్ అని అడుగుతుంది. లోకల్ అయితే లోకల్ రాయండి, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని రాసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 12th పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పర్మనెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. మొత్తం హౌస్ నెంబర్తో సహా అయితే మీ పర్మనెంట్ అడ్రస్ రాయండి. నెక్స్ట్ 13th చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ప్రజెంట్ ఎక్కడ ఉంటుండ్రో ఆ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 14th చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మీ మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్ వర్క్ అవుతుందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిక్లరేషన్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ
ప్లేస్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్, ఏ డేట్ నాడు మీరు అప్లికేషన్ చేస్తుండ్రో ఆ డేట్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ఎవరు అప్లికేషన్ చేసుకుంటుండ్రో ఫ్రెండ్స్ వాళ్ళైతే సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్తో పాటు మనం కొన్ని సర్టిఫికేట్స్ అయితే దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఏమేమి సర్టిఫికేట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు అప్లికేషన్ బి ఎన్క్లోజ్డ్ టు అప్లికేషన్. ఈ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సర్టిఫికేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిగ్రీకి సంబంధించి మార్క్ లిస్టులు, అన్ని మార్క్స్ లిస్టులు, దాని తర్వాత పాస్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అదర్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, టైపింగ్, కంప్యూటర్ టైపింగ్ సంబంధించి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్స్, అన్ని సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆధార్ కార్డు కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్, ఈ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డుకి సంబంధించి ఇది కూడా జిరాక్స్ కాపీ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించి మీకైతే సర్టిఫికేట్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ ఇవైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏ సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్ పోస్ట్ కవర్ విత్ అక్నాలజ్మెంట్ వర్త్ ఆఫ్ 25 రూపీస్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మీకు పోస్ట్ ఆఫీస్లో అయితే దొరకడం జరుగుతుంది. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇది తీసుకొని మీరు రిజిస్టర్ పోస్ట్ త్రూ అయితే ఇవన్నీ అయితే ఆ అప్లికేషన్కి అటాచ్ చేసి అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి దీనికి వచ్చేసి 12th ఆగస్ట్ 2024 ఈవినింగ్ 5 PM వచ్చేసి మనకి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో 12th ఆగస్ట్ 2024 ఈవినింగ్ 5 PM లోపల అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అడ్రస్ చూసుకుంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ మెదక్, ఈ అడ్రస్కి వచ్చేసి పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫిలప్ చేసిన అప్లికేషన్ ఫాము, దాంతోపాటు మీకు ఇప్పుడు డాక్యుమెంట్స్ చెప్పాను కదా, అన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ త్రూ అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అడ్రస్కి అయితే మీరైతే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.